లక్షలు వెచ్చించి నిర్వహణ మరిచి నిరుపయోగంగా స్వచ్ఛ శౌచాలయాలంట. సో ఇది మల్కాజ్గిరిలా. సో నేను ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలలో ఈ కథనాలు రాసి 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 ఎట్లయిపోయిందంటే, సో అధికారులకు దున్నపోతుల మీద వాన పడ్డా కానీ ఏం ఫరక్ పడ్డా అన్నట్టే సేమ్ అట్లనే అయిపోయింది. కానీ ఈ శౌచాలయాలు కనిపిస్తున్నాయో, సో వీటికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం వచ్చినప్పుడు సో మంచిగా ముగ్గులు వేసి ఆడ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫోటోలకు అధికారులు నాయకులు ఫోజులు ఇస్తారు. శౌచాలయాలు ఇవే. నేరెడ్పేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన స్వచ్ఛ శౌచాలయాలు నిరుపయోగంగా మారాయి. లక్షలు వెచ్చించి నిర్మించారు, నిర్వహణ కరువై అలంకారప్రాయంగా మారాయి. సెంట్రల్ పబ్లిక్ అండ్ ఎన్విరాన్మెంట్ నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి కిలోమీటర్కు ఒక మూత్రశాల ఉన్నాయి. కానీ దాంట్లో నీళ్లు లేవు, నల్లాలు లేవు. ఇక అది ఎట్లా అంటే అసలు మరుగుదొడ్డి కాదు, అది ఏది డంపింగ్ యార్డ్ లెక్క ఉంటాయి అవి. ఇక్కడ మాత్రం అవి ఏమి పాటించరు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన వారు సమయానికి మూత్ర విసర్జన చేయలేక ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి. జిహెచ్ఎంసీ స్వచ్ఛ హైదరాబాద్ ప్రాజెక్టులో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ నిర్మాణానికి 4 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఒక శౌచాలయం నిర్మాణానికి సుమారు 5.3 లక్షలు వెచ్చించిందట. చూసుకోండి. సో చాలామంది ఏమనుకున్నారంటే ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినో అది ఒక్కొక్కటి 1 లక్ష రూపాయలు ఎంత ఉందని అనుకున్నదని, ఒక్కొక్కటి వచ్చి 5,13,000 అంట. సో ఇవి చూడండి, నాకు తెలిసిన కాడికి చెప్తాం. మల్కాజ్గిరి సర్కిల్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తుందంటే మిర్జాలగూడ నుంచి వచ్చినాక నెక్స్ట్ సాయిబాబా గుడి దగ్గర అది ఇప్పుడు ఉన్నది. సాయిబాబా గుడి తర్వాత అదే గౌతమ్ నగర్ డివిజన్లో వచ్చి ఉత్తమ్ నగర్లో ఒకటి. సో ఇవి గౌతమ్ నగర్ డివిజన్లో ఇవి 3. తర్వాత మల్కాజ్గిరి గాంధీ పార్క్ దగ్గర ఒకటి ఏర్పాటు చేసిరు 4. తర్వాత సఫిల్గూడ దగ్గర షీ టాయిలెట్ ఇది 5. నేరడ్మెట్ గేట్ దగ్గర ఒకటి 6. భరత్ నగర్ చౌరస్లో ఒకటి ఉండే 7. సో ఇట్లా దాదాపు ఎక్కడైతే ఏర్పాటు చేసిరో అన్ని ఏర్పాటు చేసిన దాంట్లో ఒక్కటో రెండో ఉన్నాయి, అవి కూడా పనిచేస్తలేవు, డబ్బాలు ఉన్నాయి అంతే. సో ఇంకోటి ఆర్కే నగర్ బ్రిడ్జ్ దగ్గర. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ టాయిలెట్స్ ఏ ఒక్క రోజు అలా పబ్లిక్ పోయి ఉపయోగించింది లేదు. ఎందుకంటే సో ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అతి తెలివా తెలియదు కానీ అసలు నీటి సౌకర్యం లేకుండానే పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ కొద్ది రోజులకే దాంట్లో ఉన్న లైట్లు నల్లలు అన్ని చోరీకి గురి అయినాయి. మరి ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరు ఎత్తుకపోయారో తెలియదు కానీ ఏడలేవు. సో ఇప్పుడైతే ఒకటి నేరడ్మెట్ గేట్ దగ్గర ఒకటి, వాజ్పేయి నగర్ గేట్ దగ్గర ఒకటి, ఆర్కే నగర్ బస్ స్టాప్ దగ్గర ఒకటి, సాయిబాబా కమాన్ దగ్గర ఒకటి 3 ఉన్నాయి ఇప్పుడు కనిపించేటి. ఆ 3 కూడా పోయి చూడండి. ఆ 3టికి కూడా ఏ నీటి సౌకర్యం లేదు, దాంట్లో ఒక నల్ల లేదు, ఏం లేదు. ఈ షీ టాయిలెట్ కూడా ఇక్కడ ట్యాంక్ ఉంది కానీ అసలు దానికి నీళ్ళ సప్లై లేదు. అసలు నిజంగా చెప్తున్నా, ప్రజాప్రతినిధులు అధికారులు వాళ్ళని తీసుకుపోయి ఈ పబ్లిక్ టాయిలెట్ల లోపల పెట్టి ఒక 2 నిమిషాలు తలుపు పెట్టాలని, 2 నిమిషాలు తలిపేయాలని పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ లేకపోతే వాళ్ళెవరు అధికారులను తీసుకుపోయి ఈ టాయిలెట్లో ఒక 2 నిమిషాలు, అంటే మనం మూత్ర విసర్జన ఎంతసేపు చేస్తాము, 1 నిమిషము ఆ లోపల పెట్టాలని తలుపు పెట్టాలి. ఒక్కదానికి కూడా నీటి కనెక్షన్ లేదు, ఏం లేదు. ఎవరి సొమ్ము ఇదంతా 5.13 లక్షలు అంటే ఒక్కొక్క టాయిలెట్కి దాదాపు నాకు తెలిసి మల్కాజ్గిరి సర్కిల్ మొత్తం 6 డివిజన్లలో 20 పెట్టుంటారు. 20 × 5 లక్షలు వేసుకున్న ₹1 కోటి. ఎవరి సొమ్ము ఇది? మీ జేబులకి వెళ్ళిస్తారు ఏమన్నా? అరే ప్రజల సౌకర్యార్థం కోసం ఆడ పెడితే సో ఆడ ఏదో చుట్టుపక్కల కొడుతున్న మాట్లాడి దానికి నీటి కనెక్షన్ ఇప్పించి ఆడ ఒక వ్యక్తిని పెట్టాలి. ఒక వ్యక్తిని పెట్టి మీరు ఫ్రీగా ఇవ్వకుండా సరే మూత్ర విసర్జన కోసం ₹5 మరుగుదొడ్డుకు పోతే ఒక ₹10 లెక్క చేసినా అది నిర్వహణలో ఉంటుండే. అసలు ఆడ నీకు ఓవర్ లేకుండా నీటి సప్లై ఉంటే పోయిన ఫ్లెష్ కొడుతుండే, ఏం లేదు. సో దీనిపైన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన విచారణ జరపాలి. ఇక్కడ ₹1 కోటి వృధా చేశారు ప్రజాప్రతినిధులు అధికారులు మల్కాజ్గిరి సర్కుల్లా. మరి ఈ ₹1 కోటి ప్రజాధనాన్ని వృధా చేసినందుకు వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారో అవి మీరు ఎట్లా రికవరీ చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పైన కూడా ఉన్నది. ప్రజల డబ్బును ఎవరి ఇష్టంకి వచ్చినట్టు వాడు ఇట్లా డబ్బాలు పెట్టి వృధా చేస్తే ఎందుకు పెట్టింది, ఎందుకు అవి?
పర్యవేక్షణ కరువై జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మూత్రశాలలు అధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని చోట్ల ప్రారంభించక ముందే ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల శౌచాలయాలకు నీటి సౌకర్యం, అదే నేను చెప్పిన నీటి సౌకర్యమే లేదు. ఎన్నిసార్లు నేను వార్తలు రాసిన నీటి సౌకర్యం కోసం ఏదది నీటి సౌకర్యం కోసం పైన సింథటిక్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. వాటికి నీటి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారు. అసలు నీళ్లు లేకుండా శౌచాలయాలు ఎట్లా ఏర్పాటు చేస్తారు, అలా పబ్లిక్ ఎట్లా పోతారు? మరికొన్ని చోట్ల డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వకుండా కేవలం ఫీఎఫ్టీ డబ్బాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అంటే ఏంది ఇది? అంటే ఏదో పబ్లిక్ రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మేము కూడా ఇచ్చినాం రిప్రజెంటేషన్లు పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని. అంటే రిప్రజెంటేషన్లు ఇచ్చి తప్పు అయిపోయిందా? వచ్చి ఒక డబ్బా రేగు డబ్బా నాడు పెట్టుకోమన్నారా? అలా నల్లలు ఎత్తుకపోతారు, లైట్లు ఎత్తుకపోతారు, అన్ని ఎత్తుకపోతారు. అలా నీటి కనెక్షన్ లేదు, ఒట్టి డబ్బాలో పోయి ఏం కూర్చుంటారు? ఏం లేదు. ఇక మోటుగా మాట్లాడాలంటే ఇక అలా టాయిలెట్లో పోతాము టిష్యూ ప్యాకెట్ పట్టుకొని పోవాలి. ఇక నేరడ్మెట్ డైట్ కళాశాల వాజ్పేయి రైల్వే గేట్ సమీపంలో కాలిబాటపై ఏర్పాటు చేసిన పోకిరీలు పగలగొట్టారు. వాటి పక్కన పగలగొట్టారు. శౌచాలయాన్ని పోకిరీలు పగలగొట్టారు. వాటి పక్కన చెత్త కుప్పలు ఉండడంతో అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. కృపా కాంప్లెక్స్ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహిళలకు శౌచాలయం ప్రారంభించారు. అనంతరం కొన్ని రోజులకు నిర్వహణ మర్చారు. దీంతో ఆ శౌచాలయం అలంకారప్రాయంగా మారింది. అలంకారప్రాయంగా కాదు, కంపు కొడుతున్నాయి ఇవన్నీ పోతుంటే. ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కాబట్టి సో అలా నీటి సౌకర్యం లేకుండా ఏదో ఒక డబ్బా మనము అంటే చాటుకు నిలబడచ్చు అనుకొని చెప్పి పోయి ఆడపోయి చేస్తారు. ఇంకోటి చెప్తున్నా, అసలు చెప్పాలో తెలియదు కానీ ఈ షీ టాయిలెట్లో నేను ఎన్నిసార్లు వార్తలు రాయనికి పోయి ఫోటోలు తీసుకున్నప్పుడు అలా మొత్తం శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, మహిళలు వాళ్ళకు అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం అయ్యి సో ఆ వాష్రూమ్లో వాడుకుందామని వస్తే సో అక్కడ వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ ఇట్లా కుప్పలు పడున్నాయి. అక్కడ అర్థం చేసుకోండి. ఏదో చెప్పుకోనికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులము మస్తు అన్నీ చేస్తున్నామంటారు కదా, ఈయనే తెలుస్తుంది మీ పనితనం ఏం చేస్తున్నారు అనేది. ఎక్కడ వద్దు పబ్లిక్ టాయిలెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే మల్కాజ్గిరిలో అధికారులు ప్రజాప్రతినిధులు ఎంత మంచిగా పని చేస్తున్నారో ఇట్లనే తెలిసిపోతుంది. డిఫెన్స్ కాలనీ, నిర్మల్ నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో నీరు డ్రైనేజ్ సౌకర్యం లేక అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారాయి. ఏం చేస్తారు మరిగా? ఇప్పుడు పోకిరీలకు అసాంఘిక కార్యకలాపాలు అంటే ఇక అది మనం చెప్పలేము. అది ఏందనేది ఇక మేము ఊహే వదిలేస్తున్నాం. ఇక అధికారులు దృష్టి సారించాలి. ఈ వార్త దాదాపు 4 ఏళ్ళకి రాస్తున్నాం మేము. 4 years నుంచి రాస్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందిస్తుంటారు. దీని మీద ప్రజలకు అందుబాటులో రోడ్ల పక్కన ఏర్పాటు చేయాల్సిన వాటిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ధ్వంసమైన డబ్బాలను కొంతమంది అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిజమే కదా. ఏమైనా ఎవడెత్తుకపోయాడు, నల్లలు ఎవడెత్తుకపోయాడు, అవన్నీ ఎవడెత్తుకపోయాడు. డబ్బాలేవి ఉత్తమ్ నగర్లో అయితే డబ్బా పడేసి ఉంది. అది ఎవరిని అడిగి పడేసారు? 5,13,000 రూపాయల డబ్బాను ఎవరు పడేస్తారు? అంటే దాదాపు నేను అనుకుంటున్నా మల్కాజ్గిరి సర్కిల్కి దాదాపు 20 పైన వచ్చి ఉంటాయి. ఓ 20 వచ్చినా దాదాపు ₹1 కోటి వృధా చేశారు. ఎవరి డబ్బులు అవి? సో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు మీ సొంత డబ్బులతో మళ్ళీ ఏర్పాటు చేయాలని. అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి శౌచాలయాల నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఈఈ లక్ష్మణ్ వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్తారు. ఎప్పుడు పరిశీలిస్తారు లక్ష్మణ్ గారు? మీకు తెలియదా ఈ సమస్య ఉందని? మల్కాజ్గిరి మొత్తం తిరుగుతారు కదా రాజకీయ నాయకులు వెంబడి మీరు దిగుతున్నారు. ప్రతి ఒక్క తన ఫోటోలు దిగుతప్పుడు ఆ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలు అయినప్పుడు మీరు అందరు పోయి ఫోటోలు దిగుతురుగా. మీకు తెలియదా నిర్వహణ ఎట్లుంది లక్ష్మణ్ గారు? ఏదో ఇప్పుడే మీ దృష్టికి వచ్చినట్టు దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మనస్సాక్షి ఉండాలండి మీకు. ప్రజల డబ్బులతో మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడతలేరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ప్రజల పైన మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజల పైన అలా జరిగే పనులకు ప్రజాప్రతినిధుల కమిషన్లు వస్తున్నాయి. అసలుంటిది మూత్రశాలను కూడా మీరు నిర్వహణ చేయలేదు అంటే మీ పనితనం ఏందనేది మీరే అర్థం చేసుకోవాలి. ఏదో గొప్పగా కార్యాలయాల్లో కూర్చొని లేకుంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బండ్లలో తిరుగుతున్నామని కాదు. ఇక్కడ ఏముంది మీ పనితనం చెప్పుర్రి, అర్థం చేసుకోండి. ఇక ఈ షీ టాయిలెట్ సఫీర్ కూడా దగ్గర అక్కడ ఎన్నిసార్లు పాపం వాకర్స్ చెప్పారు, అక్కడ స్థానికులు చెప్తుంటే
ఆ బస్ స్టాప్లో ఉన్న నేను ఎన్నిసార్లు వాడతాను రాసిన దీనిపైన. ఎందుకు స్పందించారండి మీరు? పైసలన్నీ ఖరాబ్, పబ్లిక్ పైసలన్నీ పనులు చేస్తున్నామంటే వీళ్ళకి ఏం చేయాలంటే ఇప్పటికే ఒక కొత్త రూల్ రావాలి. రాజకీయ నాయకులు కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే సర్కులు కానీ వాళ్ళు పోటీ చేసిన ప్లేస్లో ఏమైనా పనులు ఉంటే ఫస్ట్ వాళ్ళ పైసలతోని పనులు చేపించమని చెప్పాలి. తర్వాత పనులన్నీ చెక్ చేసి తర్వాత ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయాలి. నేను అనుకుంటున్నా ఇవాళ ఈ మాట చెప్పినా కదా, 100% భవిష్యత్తులో ఇది వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు అయితే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఫస్ట్ పని చేపిస్తారో వాళ్లకు సీట్ ఇచ్చే రోజులు భవిష్యత్తులో వస్తాయి, 100% వస్తాయి చెప్తున్నా. అదేవిధంగా అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్కడ పనితనం ఎట్లుందో ఫస్ట్ ప్రజల నుంచి ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళు కరెక్ట్ పని చేస్తున్నా లేదని చెప్పి ప్రజల నుంచి వాళ్ళతోని ఇన్ రైటింగ్లో వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకున్నాక వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అప్పుడైతేనే ఈ ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళు కరెక్ట్ పని చేస్తారు. ఇదేముంది ఏదో మంది పైసతోని మంగళారతులు పట్టినట్టు సో మంది పైసతో మజాలు చేస్తున్నారు మొత్తం రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ. ఎట్లా చేస్తారండి మీరు? ఇట్లా ఇంత డబ్బులు ఎట్లా వృధా చేస్తారు చెప్పండి? ఇగో ఇది నాకు తెలిసి నిర్మల్ నగర్ కూడలి అంటే ఏదుంది మన ఆర్టీసీ కాలనీకి పోయే మూల మలుపులు ఉన్నది. నేను రాసిన వార్త దీనిపైన ట్యాంక్ ఉంది కానీ నీటి సౌకర్యం లేదు. ఇగో ఇది కూడా అంతే. ఇది ఎక్కడో పల్లెటూరులో కాదు కదా, ఇది సఫిల్ కూడా మినీ ట్యాంక్ మన దగ్గర. ఇప్పుడు అధికారులకు రాజకీయ నాయకులకు మీకు సఖ్యత లేదో లేకపోతే మీకు పని చేయాలని ఇష్టం లేదో మీ ఇద్దరి మధ్యలో మల్కాజ్గిరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. నేను స్థానికంగా అదే ప్రశ్నిస్తున్నా. ఒకవేళ మీకు చేత కాకపోతే మీరు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసుకోండి. రాజకీయ నాయకులు మీకు చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేయరు. ఎందుకు ప్రజల డబ్బులు ఎందుకు ఇట్లా వృధా చేస్తారు చెప్పండి? ఏమైనా మీ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చి పని చేపిస్తున్నా? హై టెన్షన్ అనుమతులు